గుంటూరులోని ఆర్ అగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 104వ దేవీ నవరాత్రుల మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని 104వ దేవీ నవరాత్రుల మహోత్సవాలు ప్రతిష్టాత్మకంగా జరుగుతాయని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. ఇక దేవస్థానం దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆర్వో ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్ను ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. వాసవి కన్యక అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి దేవి నవరాత్రుల దసరా నవరాత్రుల ఉత్సవాలని ఈసారి కూడా ఎంతో వైభవంగా చేయాలని, మరింత వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలతో పాటు అమ్మవారి ప్రతిష్టను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేటువంటి విధంగా ఉత్సవాలను మరింత ఘనంగా చేపట్టాలని చెప్పి ఉత్సవ కమిటీగా ఏర్పడినటువంటి సోదరులు అధ్యక్షులుగా ఉన్నటువంటి కోట శేషగిరిరావు గారికి తప్పకుండా గతంలో కన్నా ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాలు జరుపుతాము. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అమ్మవారికి సేవ చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు చేసి దీంట్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. మనం అనుకున్నటువంటి కార్యక్రమాన్ని అనుకున్నటువంటి విధంగా ప్రజలకు, ముఖ్యంగా వచ్చేటువంటి భక్తులకు సౌకర్యార్థం అన్ని కార్యక్రమాలు కూడా తప్పకుండా నెరవేరుస్తామని గుంటూరు నగరంలోని ఆరాగ్రహారంలో గల శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరగబోవు 104వ శ్రీ మద్దేవి నవరాత్రి ఉత్సవములకు ఏర్పాట్ల గురించి శాసనసభ్యులు నాయకులు శ్రీ మహమ్మద్ నజీర్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 11 రోజులు కూడా మొదట మనకి 22వ తారీఖు ఉత్సవాలు. మొదటి రోజు సోమవారం అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకారంతో దర్శనమిస్తారు. అలాగే మంగళవారం గజలక్ష్మి అలంకారంతో దర్శనమిస్తారు. అలాగే బుధవారం చండీదేవి అలంకారము, గురువారము పుష్పశయ్య అలంకారము, శుక్రవారము గాయత్రీదేవి అలంకారము, శనివారం దుర్గాదేవి అలంకారము ఉత్సవం అంతా జరపబడతా ఉంది. అట్లాగే ఈ సేవలు కూడా భక్తులు కూడా చాలామంది ఈ విరాళాలు ఇవ్వటానికి ముందుకు వస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా. దేవస్థానానికి పర్మనెంట్గా కూడా శాశ్వత దాతలు, ఉభయదాతలు ఉన్నారు. వారు కూడా ఈ కార్యక్రమంలో వారి శక్తి కొలది ఇస్తూ ఉంటారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి శ్రీ 104వ శ్రీ మద్దేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వాన పత్రిక, అలాగే బుక్ రిలీజు కార్యక్రమానికి, అలాగే ఆర్వో పర్మనెంట్ ప్రాజెక్టు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ప్రీతమ నాయకులు, మా మిత్రులు అందరితో నలుగురితో బాగా ఉండి కలిసిపోయే వ్యక్తి ముఖ్యంగా మా నజీర్ అహ్మద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం 9 రోజులు కాకుండా 11 రోజులు అవకాశం వచ్చింది ఉత్సవాలకి. ముఖ్యంగా ఎలక్ట్రికల్ మీడియా వాళ్ళకి ఈ 11 రోజులు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. మేము ఇచ్చే న్యూస్ మొత్తం మీరంతా కవరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మన కరెంటు వాళ్ళు కూడా మేము ఫోన్ చేయగానే ఏదైనా సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు కూడా స్పందించి ఎమ్మటే చేయవలసింది కోరుతున్నాము. అలాగే మన శానిటరీ